సార్ ముందుగా అందరికీ శుభ సాయంత్రం అండి. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ఆస్తులు ఒక చిదంబర రహస్యంగా మారాయండి. ఎందుకంటే గతంలో వారు చెప్పిన ఆస్తుల మదింపుకు ఇప్పటికీ మధ్యన చాలా చాలా తేడా ఉంది. మీకు 2020 ఫిబ్రవరి 20వ తేదీన లోకేష్ గారు తన కుటుంబ సభ్యులను పక్కన పెట్టుకుని సగర్వంగా తమ కుటుంబ ఆస్తులు వెల్లడించారండి. మరి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి కదా. అవును. అప్పుడు ఆయన ఆ రోజు చెప్పిన లెక్కల ప్రకారం, అంటే 2020 ఫిబ్రవరి 20వ తేదీ అండి, చెప్పిన దాని ప్రకారం భువనేశ్వర్ గారి ఆస్తుల విలువ 50.62 కోట్ల రూపాయలు, చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల విలువ 9 కోట్ల రూపాయలు, లోకేష్ గారి ఆస్తుల విలువ 24.70 కోట్ల రూపాయలు, బ్రాహ్మణి గారి ఆస్తుల విలువ 11.51 కోట్ల రూపాయలు, దేవాంశ్ గారి ఆస్తుల విలువ 19.42 కోట్ల రూపాయలు. ఇది అఫిడవిట్ లో ఇవాళ ఎంత ఇచ్చారో చూసిన తర్వాత ఆ రోజున 2020 ఫిబ్రవరి 20వ తేదీన లోకేష్ గారు తన తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, తల్లి గారైన భువనేశ్వరి గారు, భార్య అయిన బ్రాహ్మణి, కొడుకైన దేవాంశుని పక్కన పెట్టుకుని ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ ఎంతది? 111.38 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే హఠాత్తుగా 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈ ఆస్తులు ఎంత పెరిగిందండి? 1474 కోట్ల రూపాయలు. అంటే ఆ రోజున లోకేష్ గారు తన నోటితో వెల్లడించిన వీరిద్దరి, భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరి ఆస్తుల విలువ 59 కోట్లు అయితే ఈ రోజున వారు ప్రకటించిన ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయలండి. ఎక్కడ మీకు 59 కోట్ల రూపాయలు, ఎక్కడ 930 కోట్ల రూపాయలు? రెండోది, లోకేష్, బ్రాహ్మణి గారు వారిద్దరూ ప్రకటించిన ఆస్తుల విలువ మీకు 11 ప్లస్ 24 అండి. అంటే 30 సుమారు 30 కోట్ల రూపాయలు. కానీ ఇక్కడ చెప్పారంటే ఇక్కడ వీరిది దాదాపు వీరిద్దరికి 542 కోట్ల రూపాయల ఆస్తులుగా ఈ రోజు చూపిస్తున్నారు అక్కడ. అది సరే, దేవాంశ్ అనేది పెద్దగా పెరగలేదు, అప్పుడు 19, ఇప్పుడు 20 అయింది అంతే. అంటే దీంట్లో మనం దేనిని నమ్మాలి? ఆ రోజున పబ్లిక్ గా డిక్లేర్ చేశారు. నేను చాలా చాలా గొప్పగా చెప్పాను, భారతదేశంలో ఇంత పబ్లిక్ గా ప్రతి ఏటా ఆస్తుల్ని వెల్లడిస్తున్న కుటుంబం మాదే అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు. వారు చెప్పినవన్నీ కూడా ఆ రోజున ప్రముఖంగా పేపర్లలో వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన వార్త అండి. ఇది చూడండి, ఆయన అంత చక్కగా వివరించారు ఆయన. అది ఈ రెండు అంటే నీకు ఎందుకు చెప్పారంటే మనకి అదే సార్, ఇక్కడ వాళ్ళ మొత్తం ఆస్తుల విలువ 111.38 కోట్లు అని చెప్పారండి. 111 నుంచి 3 ఏళ్లలో, అంటే 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం మనం. 3 ఏళ్లలో, 3.5 ఏళ్లలో 1474 కోట్లకి ఎట్లా పెరిగింది? అంటే అప్పుడే అబద్ధం చెప్పారా? ఇప్పుడు కూడా అబద్ధం చెప్పారా? ఇంతకు మించి ఉందా? 111 నుంచి 1474 అంటేనే ఒక అబద్ధం. ఈ 1474 కోట్లకు మించి కూడా ఉందా? ఆ సింగపూర్ ఈశ్వరన్ అరెస్ట్ అయ్యాడు అవినీతి కేసులో. అక్కడ మంత్రులు అరెస్ట్ అవ్వడం చంద్రబాబు దయ వల్ల ఫస్ట్ టైం ఆ సింగపూర్లో. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, సానుభూతిపరులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ విషయాన్ని వాళ్ళు గమనించాలి. వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి, ఎందుకు ఇంత తేడా వచ్చింది. అంటే ఆస్తుల ప్రకటన అంటే ఇంక్లూడింగ్ అన్ని, వారి దగ్గర ఉన్న స్వర్ణాభరణాలు, వజ్రాభరణాలతో సహా అన్నిటినీ మనం స్థిరాస్తుల్ని, చరాస్తుల్ని అన్ని మదింపు చేసిన తర్వాత ప్రకటిస్తారండి. అది ఎక్కడే జరిగేది. అదే విషయాన్ని లోకేష్ గారు చెప్పినప్పుడు 111.38 కోట్లు వస్తే, ఇప్పుడు ఈ అసెస్మెంట్ మన ఎలక్షన్ కమిషన్ సమర్పించినప్పుడు ఎందుకు మీకు 1474 కోట్ల రూపాయలకి ఎందుకు పెరిగింది? దానికి కారణం ఏమిటి? ఈ వీరు సరైన కారణం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే వీరు ఎక్కడో ఏదో లోపం చేశారు.